BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? రాజయోగం కథ చెప్తాను. మనకి గొప్ప యోగాలు రాజయోగం ఉంది అలాంటివి మన జాతకాల్లో కనపడతాయి. గొప్ప యోగం పడుతుంది వీడికి అలాంటివి చెప్తారా? అదేదో పడుతుందని చూస్తారు చాలా మంది, దానికోసం ఏం ట్రై చేయరు. దాని మీదే కదమ్మా ఆ ఒకటి అడక్క కాదు ఏమిటి సినిమా, ఒక సినిమా పేరు మర్చిపోయాను, రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక సినిమా. అదేదో అంటే వచ్చే సంవత్సరం నేను రాజు అవుతానని అబ్బాయి ఏ ప్రయత్నం చేయకుండా ఉంటాడు. అవును, ఓ అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటాడు రాజు అవుతానని. పెళ్లి చేసుకుంటే ఎప్పటికీ ఇది కాదు, ఏమి చెయ్యడు. చేయకపోతే ఎట్లా అవుతుంది? అదే కదా. ఏదో మర్చిపోయాను, రంభ అమ్మాయి యాక్టర్స్ ఫస్ట్ సినిమా అది నాకు గుర్తుంది. ఆ ఒకటి అడక్క, ఆ ఒకటి అడక్క ఏమిటో మరి పేరు గుర్తులేదే. కాదు రమ్మగారు, అయ్యో రామా, నేను చాలా సార్లు చూసా ఆ సినిమా. ఓకే, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదొక చందమామ కథ బేస్డ్ గా వచ్చిన సినిమా ఏదయ్యా. అయితే ఇప్పుడు ప్రతి వాళ్ళకి జాతకంలో ఎవరో ఒకళ్ళు చిలక చూసి చెప్పుకున్నా నీకు యోగం ఉందంటారు. ఆ యోగాల కోసం ట్రై చేయరు. యోగం కోసం ట్రై చేసిన ఒక హీరో గురించి చెప్పుకుందాం మనం. తప్పకుండా. అయితే బాలాపిపురం అని ఒక రాజ్యం. ఆ రాజ్యాన్ని చుట్టుపక్కలంతా కొండలట. ఈ కొండల దగ్గర పచ్చిక బయళ్ళవి బాగా ఉండేవి. ఈ బయళ్ళకి చుట్టుపక్కలంతా చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. ఒక గ్రామంలో, ఒక కొండ పక్కన ఉన్న గ్రామంలో కొమరయ్య అని ఒక కుర్రాడు ఉండేవాడు. వాడు భలే సాహసి, తోటరాముడు లాంటి వాడు అనమాట. వాడు ఏదైనా చేసేస్తాడు. అయితే వాడికి గొడ్లు గాయటం గొర్రెలు గాయటం పైన చెప్పేవాళ్ళు. ఆ గొడ్లని గొర్రెల్ని కాయటం కొండ మోపుల మీద కష్టం. ఏవో ఒకటి వచ్చి పడతాయి. వీడికి భయం లేదు, ఏదొచ్చినా భయపడ్డవాడు, తిరగబడతాడు. వీడికి అప్పచెప్పేవాళ్ళు. కానీ వీడికి ఎంతసేపు పెద్ద పెద్ద వేరే వేరే ఊళ్ళు చూడాలి, దేశాలు చూడాలి, యుద్ధాల్లో పాల్గొనాలి, అలాంటి కోరికలు ఉండేవి. కానీ చిన్న ఊరు, చిన్న జీవితం. ఒకనాడు ఇట్లా గొడ్లని గొర్రెల్ని కాసుకుంటూ కొండ వైపుకి తీసుకెళ్ళి మధ్యాహ్నం కాసేపు పడుకున్నట్టు. పడుకుంటే వీడికి ఎట్లా కాలు వచ్చింది ఆ కొమరయ్యకి. వీడు కుర్రాడు, ఒక 25 ఏళ్ళు ఉంటాయి. కొండ ఎక్కినట్టు తను. ఆ కొండ ఎప్పుడు ఎక్కినవాడు కాదు. వాళ్ళు ఎవరు కొండలు ఎక్కరు, ఆ కొండ పాదాల దగ్గరే ఉంటారు. కొండలకి ఏం చేస్తాం అనుకుంటారు. గొడ్లను కూడా అంత పైకి పోనీరు, పైన ఏ ప్రమాదాలు ఉంటాయో అని. కొండ పాదాల దగ్గర ఉన్న చోటే పచ్చిక బయళ్ళు ఉంటాయి. తను కొండెక్కినట్టు, కొండెక్కితే ఒక పెద్ద సింహాసనం ఉంది. తను ఆ సింహాసనం మీద కూర్చున్నట్టు, తన పక్కన ఎవరో రాకుమార్తె కూర్చున్నట్టు, తన తల మీద ఒక కిరీటం ఉన్నట్టు కలొచ్చింది. ఈ పక్కనున్న పిల్ల తన తన భార్య అనమాట. కలొస్తే నేను రాజుని అంటూ మెలకువచ్చింది. చూసుకున్నాడు, ఏమీ లేదు, పుట్టి నేల మీద ఉన్నాడు. కళ్ళెత్తి చూస్తే కొండ నిలువుతా కనపడుతుంది. కొండెక్కాలనుకునేవాడి కథ గుర్తొచ్చేసిందని వచ్చింది. ఆ పైన ఏముందో. అయితే ఏమైంది? సో ఇప్పుడు ఆ కథలు కూడా దీని బేస్ ఏం చెప్పాలి? అవును రఘు గారు. అక్కడి నుంచి ఏమనుకున్నాడు, ఇది కళలు నిజమవుతాయి ఎక్కడైనా. ఇదే కళ ఇలాగే నాకేం కనపడిందో అదే వస్తే అప్పుడు చూస్తా దాని సంగతి అనుకున్నాడు. మర్నాడు మధ్యాహ్నం పడుకుంటే సేమ్ డిట్టో అదే కళ వచ్చింది మళ్ళీ. అదే అమ్మాయి, అదే సింహాసనం, తను మంచి బట్టలు వేసుకుని ఉన్నాడు, తన నెత్తి మీద నవరత్న ఖచ్చిత కిరీటం పెట్టు. ఈ పనులు మానేయాలి నేను, నాకేదో యోగం పట్టబోతోంది, అదే నాకు కనపడుతోంది. నా కళ ఎందుకు వస్తుంది పదే పదే? నన్ను ఏదో చేయమని కాదు, అదేమిటో నేను చేస్తానని ఈ గొడ్లని గొర్రెల్ని ఎవరికి వాళ్ళకి అప్పచెప్పేశాడు. నేను వేరే ఊరు వెళ్తున్నా, ఇప్పట్లో రాను. రేపొద్దున బాలాపిపురానికి రాజు అవుతానేమో నేను. అదే ఇది దాని సంకేతమే ఇదని నమ్మాడు. దానికోసం ఏం చేయాలి? నా ఇంట్లో నేను కూర్చుని నేను రాజునవుతా అంటే అవ్వదు. రాజుని అవ్వడానికి ఏం ప్రయత్నం చేయాలో చూడాలి. దానికోసం ఎక్కడికైనా ట్రావెల్ చేయాలి అని చెప్పి ఏం చేశాడు, ఇక నడవటం మొదలుపెట్టాడు. కొండ ఎక్కగా కొండ అంటే అది వద్ద కొండగా లేదు, అది ఒక ఎత్తు, కొంత బల్లపరుపు, అక్కడేవో మామూలు చెట్లు, ఏదో చిన్న చిన్న జనావాసాలు కూడా ఏవో ఉన్నట్టే కనపడతాయి. ఆ కాస్త మేర ఉంటారు వాళ్ళు. ఇలా వెళ్తూ ఉంటే ఆ కొండ ఓ పక్క నుంచి దిగడానికి వీలుగా కనపడుతోంది. దిగితే ఆ దిగిన వైపు నుంచి చూస్తే పట్టణం కనపడుతోంది దూరంగా. ఆ దిగడానికి పూనుకున్నాడు. ఆ దిగబోతుంటే చీకటి పడేసరికి లేదో అక్కడ పాడుపడిపోయిన కొన్ని ఇళ్ళు అలాంటివి కూడా ఉన్నాయి. అంటే ఇదివరకు ఇక్కడ జనావాసం ఉండేది. సరే వీడేం చేశాడు, ఆ ఇళ్లలోకి వెళ్ళటం ఎందుకులే, చెట్టు మీద పడుకుందామని చెట్టు మీద పడుకున్నాడు. పడుకుంటే మాటలు వినపడుతున్నాయి సన్నగా.
ఇదేమిటి కొండ మీద ఇప్పటిదాకా మనిషి వాసన లేదు, మనిషి పొలకవు లేని చోట మాటలు వినపడ్డం ఏమిటి, దెయ్యాలు మనలాగానే మాట్లాడుకుంటాయా ఏమిట్రా అని చూస్తే నలుగురు వ్యక్తులు వస్తున్నారు. నలుగురు మంచి దృఢకాయలు, బుర్ర మీసాలు, బ్రహ్మాండంగా ఉన్నారు, భారీ కాయలుగా కనిపిస్తున్నారు. వాళ్ళు ఈ చెట్టుకి అవతల పక్కన ఒక పాడుపడిన ఇల్లు చూశాడు కాదు మనవాడు కొమరయ్య, ఆ పాడుపడిన ఇంట్లోకి వెళ్ళారు. ఓహో ఇక్కడ ఎవరో మనుషులు ఉంటున్నారనమాట, ఏమిటో చూద్దామని చెట్టు దిగేశాడు. దిగేసి చల్లగా ఇంకో పక్క నుంచి ఆ ఇంట్లోకి ప్రవేశించాడు. నలుగురు కాళ్ళు చాపుకుని పడుకుని ఉన్నారు. వాళ్ళు పడుకుంటే మాట్లాడుతున్నారు. వీళ్ళు దొంగలేమో అనిపించింది. వాళ్ళ దగ్గర మూటలు, సామాన్లు, కత్తులు, పిడిబాకులు అన్నీ తీసి పక్క పెట్టారు. అందులో ఒకడు కాళ్ళు చాపుకున్నవాడు, ఎరా గుంటనక్క ఇవాళ ఏం దొరికిందిరా నీకు అని అడిగాడు. అడిగితే రెండోవాడు, నలుగురు ఉన్నారుగా, ఒకడు నాయకుడు, ముగ్గురు అతని వీళ్ళు అనమాట, సైన్యం లాంటి వాళ్ళు పక్కన ఉండేవాళ్ళు, తోడుండేవాళ్ళు. ఆ గుంటనక్క చెప్తున్నాడు, ఇవాళ నాకు ఒక వ్యాపారస్తుడు కనపడ్డాడు, వాడి దగ్గర భలే కోటు ఉందన్నా, ఎంత బాగుందో కోటు. ఆ కోటు ఏం లేదు, మనకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడల్లా కోటును తిరగేసి బోర్లు ఇస్తే మొహరీలు రాలుతాయి అందులో నుంచి. ఆయన విప్పి పెట్టి స్నానానికి వెళ్ళాడు, నేను కొట్టుకొచ్చేసా, ఇదిగో అన్నాడు అని గోడకి తగిలిచ్చాడు. ఒక చక్కటి కోటు అది. ఆ కోటు వేసుకోవడానికి బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, కావాలంటే దాన్ని తిరగేస్తే అందులో నుంచి మొహరీలు రాలుతాయి. బాగుందిగా, బ్రహ్మాండంగా ఉందిగా. ఇంకొకరిని పిలిచాడు, ఎరా జిత్తులు మారి నువ్వేం తెచ్చావురా అని ఇంకొకరిని అడిగాడు. ఇంకోడు అన్నాడు, సర్వసైన్యాధ్యక్షుడు ఒక ఆయన దెబ్బలు తగిలి పడున్నాడు, ఆయన దగ్గర నెత్తి మీద ఒక ఉష్ణీషం ఉంది. ఉష్ణీషం అంటే అది ఎత్తమైన పైన పెట్టుకున్న శిరస్త్రాణం లాంటిది, క్యాప్ లాగా. క్యాప్ శిరస్త్రాణాలు పెట్టుకో, ఒట్టి క్యాప్ కాదు, ఇట్లా కిరీటం లాగా పెట్టుకుంటారు కదా, అందులో నుంచి ముక్కోణపు శిరస్త్రాణం, అది 3 కోణాలు, అది పెట్టుకుని దాన్ని ఒక మీట నొక్కితే 3 పక్కలకి బాణాలు వేస్తుంది. అది చాలా బలశాలైన వాడు కానీ దీన్ని మొయ్యలేడు. ఆయన దెబ్బలు తగిలి పడున్నాడు, చల్లగా నేను అది సంగ్రహించి తెచ్చేసా. ముక్కోణపు శిరస్త్రాణము, 3 పక్కలకి బాణాలు వేస్తుంది, బాగుందే, సరే ఇదిగో అని చూపించాడు. ఇక మూడో వాడిని అడుగుతున్నాడు, ఎరా మోసగారి నువ్వేం తెచ్చావురా అని అడిగితే మూడో వాడు చెప్తున్నాడు, ఇవాళ ఒక కత్తి దొరికిందన్నా, ఆ కత్తిని మామూలుగా పెట్టుకుంటే కత్తే అది, దాన్ని నేలలో గుచ్చితే ఒకేసారి 1000 మంది సైనికులు పుట్టుకొస్తారు నేలలో ఇంచి, చాలా పవర్ఫుల్, అది దొరికింది, ఇదిగో అని కత్తి మూలబెట్టాడు. మంచివి తెచ్చారా, ఇక వీటిని అమ్మే ప్రయత్నం చేసుకుందామని ఎవరి దారిన వాళ్ళు ఒళ్ళు విరుచుకున్నారు, చల్లగా పడుకుని నిద్రపోయారు. ఆ కొండంతా ఎక్కారా, భారీ మనుషులు, నిద్ర పడితే ఒక రకంగా మెలకు వస్తుందా వాళ్ళకి. వీడేం చేశాడు, ఓహో వీళ్ళు దొంగలు, 3 రకాల వస్తువులు తెచ్చారు, సామాన్యులు కాదు, వీటితో 3 ప్రత్యేక ఉపయోగాలు ఉన్నాయి. ఇవి ఒక రాజుకి ఉపయోగపడే విషయాలు. అవి రాజుకి డబ్బు అవసరం, సైన్యాల పోషణకి, ప్రజా పోషణకి, రాజుకి బాణాలు వేయగలిగే శిరస్త్రాణం అవసరం, రాజుకి సైనికులు అవసరం. వీళ్ళు ఏం చేసుకుంటారు, చల్లగా వాళ్ళ వెనకాల నుంచి వెళ్ళి ఆ 3 వస్తువులు చేత పుచ్చుకొచ్చేసాడు. ఇక ఆ కోట వేసుకున్నాడు, ఆ శిరస్త్రాణం పెట్టుకున్నాడు, ఆ కత్తి బొడ్డును దొప్పుకున్నాడు. ఆ శిరస్త్రాణం బాణాలు వేసుకొని అడిగినప్పుడే ఎంతసేపు వేయదు, ఈ 3 పెట్టుకుని దిగి వెళ్ళిపోయాడు. సరే ఏదో ఒక పోటకోళ్ళ ఇంటి దగ్గర ఆగాడు, కోటు విప్పి దులుపుకుంటే ఇన్ని మొహరీలు రాలిని మళ్ళీ వేసుకున్నాడు. దాన్ని చక్కగా అక్కడ డబ్బులు ఇచ్చి సుష్టుగా భోజనం చేసి శుభ్రంగా స్నానం చేసి తయారయ్యి మళ్ళీ కోటు ధరించి కత్తి కత్తికి ఒక ముందంతా లేవు వాడి దగ్గర, అంగాస్త్రం వాడి తువ్వాలు ఉంటుంది అది పెట్టి కట్టుకున్నాడు కత్తి. ఇప్పుడు కత్తి పెట్టుకోవడానికి అన్ని సాధనాలు చక్కగా డబ్బులు వస్తున్నాయి, డబ్బులు ఉన్నాయిగా, ఇవన్నీ తీసుకుని రాజుగారిని చూడడానికి వెళ్ళేసరికి రాజుగారిని చూడాలన్నాడు. అనేసరికి ఆ వాకిట్లో ఉన్న అన్నాడు, ఏంటి ఎవడు పడితే వాళ్ళు చూసేస్తారు రాజుగారిని, బలివాడోయ్ నువ్వు అన్నాడు. అనగానే వెంటనే కత్తి తీశాడు. ఏంటి రాజా కొమరసింహుడు నేను, నన్ను కూడా చూడ్డా, అత్యంత సాహసిగా పేరొందిన వాడిని నన్ను ఎందుకు చూడ్డు రాజు అనగానే వాడు తెల్లబోయాడు. వీడెవడో ఎప్పుడు కూడా మనం బెదిరినట్టుంటే అవతల వాళ్ళు అదిలించేస్తారు. అవును, అదే డాంబికంగా ఉంటే బాబోయ్ వీడేదో ఉద్దండ పండితుడు లేదా బ్రహ్మాండ నాయకుడు అని ఫీల్ అవుతారు కదా. అక్కడి నుంచి బాబా అలా కాదండి, రండి భలేవారు కొమరసింహుల వారిని ఎందుకు చూడరు, రాజుగారు మిమ్మల్ని బాగా చూస్తారు అని చెప్పి లోపల తీసుకుపోయాడు. రాజు ఎదురుగుండా కూర్చున్నాడు. చూస్తే ఆ సింహాసనం చూశాడు వీడు. ఆ సింహాసనం ఇదే కల్లో కనపడింది.
ఆహా. కల్లో నేను ఏ సింహాసనం చూసానో అది ఇదే. తర్వాత రాజుగారి నెత్తి మీద ఒక కిరీటం ఉంది, ఇది నాదే. అన్ని వీడియే. కల్లో కనపడింది అదే. ఓహో ఇదే మన దవ్వబోతోంది అనుకుని, నమస్కారం మహాప్రభు, నేను ఒక క్షత్రియుణ్ణి, దేశాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను, నా దగ్గర బ్రహ్మాండమైన విద్యలు ఉన్నాయి, నా చరిత్రాన్ని చూసారా 3 పక్కల బాణాలు వేస్తుంది, తలచిన తోడనే 1000 మంది సైనికుల్ని రప్పించగలను, నేను మీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తా, మీకు నా సేవ చేస్తా సదా, ఏమంటారన్నాడు. రాజుగారికి ఇప్పుడు సైనిక సహాయం అవసరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఆయనకి పక్క రాజ్యమైన వల్లభాపురం రాజుగారు వీళ్ళ మీదకి దండెత్తి రాబోతున్నాడు. ఓకే. రాజు అన్నాడు, చాలా సంతోషం నాయన, మేము మాకున్న సైన్యం చాలదు, ఏం చేయాలా అనుకుంటాం, ఇంత యుద్ధం చేయగలిగే వీరుడివి, తర్వాత సైనికులను కూడా పుట్టించగలను తెప్పించగలనని చెప్తున్నావు, పుట్టించడం కాదు ఇది తెప్పించడం అని చెప్పాడు. నీలాంటి వాడి తోడు చాలా అవసరం, నీకేం కావాలి చెప్పు, మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి నాకు అని అడిగాడు. సరే, రాజుకు నవ్వొచ్చింది, వీడెవడో కుర్రాడు, వాడు వచ్చి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమంటే చేసేస్తామా, అలా చెయ్యం బాబు, మా మీదకి వచ్చిన ప్రమాదాన్ని తప్పించు ముందు, అప్పుడు అమ్మాయి పెళ్లి సంగతి ఆలోచిద్దామన్నాడు. సరేనని ఇతను ఏం చేశాడు, వల్లభాపురం సైన్యం ఏ పక్క నుంచి వస్తుందో తెలుసుకుని ఈ లోపల ఈ రాజుగారి దగ్గర హాయిగా రెస్ట్ తీసుకున్నాడు. 2 రోజులు వాళ్ళ దగ్గర తీసుకున్నాడు, వాళ్ళ దగ్గర నుంచి ఒక గుర్రం తీసుకున్నాడు. ఏ దిక్కుగా వల్లభాపురం రాజ్యాలు వస్తున్నాయో ఆ దిక్కుకి ఒక్కడే వెళ్ళాడు. వెళ్ళి తన కత్తిని నేలలో గుచ్చి 2 సార్లు గుచ్చి 2000 మంది సైనికుల్ని సృష్టించాడు. యుద్ధం అక్కడి నుంచి తన మీట నొక్కి తన ముక్కోణపు శిరస్త్రాణం నుంచి 3 పక్కలకి బాణాలేసి సాధ్యమైనంత చేయగలిగినంత యుద్ధం చేసి అవతల పారేశాడు. అంతే. వల్లభాపురం వాళ్ళు పరిగెత్తి పారిపోయారు. వీడేంటి ఉన్నట్టు నేల ఇన్నట్టు ఇంతమంది జనం వచ్చారు, ఒక్కడి మీదకి ఒక బాణం వేస్తే 3 పక్కల నుంచి 3 చంపేస్తున్నాడు వాడు. దాంతో వీడితోటి పనికిరాదని వాళ్ళు సంతకాయితం రాసి ఓ తెల్ల జెండా ఎగరేసి పారిపోయారు. మళ్ళీ రాము మీ దగ్గరకని. అయితే కప్పం కట్టించి, మీరు మా యుద్ధం చేయటానికి వచ్చారు, ఈ ఖర్చులన్నీ ఎవరిస్తారని వాళ్ళతో డబ్బులు కట్టించి ఆ డబ్బులన్నీ తన సైనికులతో మోయించుకొచ్చి రాజుగారి ఎదుట పోసాడు. రాజు ఆశ్చర్యపోయాడు. ఆయన కొంతమంది చారులను పంపించి తెలుసుకున్నాడు, వల్లభాపురం వాళ్ళు జన్మలో రారు ఇంకా, పైగా వాడు ప్రచారం చేస్తాడు, వీడి దగ్గరికి వెళ్తే ఇక్కడ ఎవడో ఒకడు ఉన్నాడు బ్రహ్మాండ నాయకుడు, వీడు మామూలు వాడు కాదు, 3 పక్కల బాణాలు వేస్తాడు, ఇవన్నీ చెప్పుకుంటారు కదా, దాంతో ఇంకెవరు రారు. దాంతో రాజుగారు చాలా సంతోషించాడు. భలేవాడు నాయన, చాలా గొప్పవాడివి, మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తానని అమ్మాయిని రప్పిస్తే వీడు కల్లో చూసింది ఈ అమ్మాయిని. ఓహో ఇదే ఆ అమ్మాయి అని సంతోషించాడు. రాజుగారు ఇంకా వీడి కులం లేదు గోత్రం లేదు, నేను క్షత్రియుడిని అన్నాడు, యుద్ధం చేస్తాడు చాలు అంతే. అప్పటికి 11వ రోజున ముహూర్తం చూసి చక్కగా పెళ్లి చేసేశారు. తన కిరీటం తీసి అల్లుండి ఎత్తి మీద పెట్టాడు. వాడు కల్లో చూసిన సింహాసనము కిరీటము అమ్మాయి 3 కుదిరినాయి వాడికి. హాయిగా రాజ్యం చేసుకున్నాడు. ఆ రాజ్యానికి చుట్టుపక్కల ఎక్కడి నుంచి ఏ ప్రమాదము రాలా అతను ఉన్నంత కాలం. కథకంచికి మనం ఇంటికి ఇలా జరిగితే ఎంత బాగుంటుంది కాదు జయ. యోగం ఉందని చెప్తే దానికోసం ప్రయత్నం చేసి సక్సెస్ అయిన వాళ్ళు కోకొల్లలు ఉంటారు. ప్రయత్నశీలుడు ప్రయత్నం చేసి వీడు వచ్చాడు, కనీసం అంతే వెళ్ళాలిగా, మాకు యోగం ఉందని ఎప్పుడో వస్తుందని అదే వచ్చిద్దని అది వస్తుందని కూర్చోకూడదు. నువ్వు ఒక 4 అడుగులు ముందుకేస్తే అది 10 అడుగులు ముందుకేస్తుంది. ఏ అడుగు వేయకపోతే అది కూడా వేయదు. అదే కదా రమ్మగారి యోగం అంటే, మనం 4 అడుగులు వెయ్యాలి, అసలు వెయ్యాలి. మనం ప్రయత్నం చేస్తే అప్పుడు యోగిస్తుంది మనకి. కాబట్టి మీకు జాతకాల్లో ఆ యోగం ఈ యోగం బుధాదిత్య యోగాలు అవి ఉంటే వాటికి ఏం వస్తుందో కనుక్కొని ఏం చేయాలో తెలుసుకుని ఆ పని చేయండి నాయన, దేశం ప్రగతి పథంలో పయనిస్తుంది అప్పుడు. తప్పకుండా. నమస్తే. నమస్తే.